బ్రహ్మగారికి దక్షిణ ఇవ్వాలిగా, మరి ఏం దక్షిణ కావాలో కోరుకో, ప్రస్తుతం నా దగ్గర ఏమున్నా ఇస్తాను, ఒకవేళ నువ్వు అడిగిన డబ్బు లేదనుకో యుద్ధం అయ్యాక ఇస్తానన్నట్ట. రావణుడు ఏదైనా కోరుకోవచ్చు, నా ప్రాణదానం చెయ్యనొచ్చు, కానీ వాడికి అహంకారం, పైగా బ్రహ్మ, అలాంటి కోరికలు కోరుకోక నాకు 4వ పురుషార్థం కావాలి అన్నట్టు. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు. మోక్షం ఎప్పుడు వస్తుంది? సాధారణంగా మరణానంతరం కోరుకునేది. కాబట్టి నాకు నీ చేతిలో మరణం ఇస్తే, నీ చేతిలో ఎలాగో మరణించిన వాడికి మోక్షం వస్తుంది, తద్వారా నీ చేతిలో మరణించాలని కోరుకుంటున్నాను అన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. తాంబూలంలో పెట్టి నీకు శీఘ్రకాలంలో మోక్షం వచ్చుగాక అన్నాడు. ఆయన అది పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈ అద్భుత కథ ఇంకెక్కడ ఉండదు, కేవలం పరాశర సంహితలో ఉంటుంది, శౌనక సంహితలో కొంతవరకు ఉంటుంది, రామాయణంలో ఉండదు. కానీ ఎంత ఉదాత్తమైన కథ ఇది. శత్రువులైనా శత్రుత్వం దేని వరకు పరిమితమో అంతవరకే. యుద్ధానికి వెడితే ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీసుకోవాలి, కానీ ఉత్తప్పుడు అవసరమైతే దైవ విషయంలో మాత్రం ఎలా ఏకమవ్వాలి, శాస్త్రాన్ని ఎలా నిలబెట్టాలి అనేది ఈ కథ తెలియజేస్తోంది. రామాయణం మాత్రమే ప్రామాణికం, తక్కినవి ప్రామాణికంగా తీసుకోమనే పిడివాదనతో ఉన్న వాళ్ళని పక్కన పెడితే దీంట్లో ఉన్న ఉదాత్త గుణాన్ని మనం స్వీకరించడంలో తప్పులేదు. పరాశర సంహిత తప్పక మనం గ్రహించాలి, ఎందుకంటే అది కేవలం హనుమంతుని లీలలు చెప్పడానికి పుట్టింది కాబట్టి. రామాయణం కేవలం ప్రధానంగా రామచరిత్రే చెబుతుంది, కానీ తక్కిన పురాణాలు, తక్కిన కథలు, ఇప్పుడు భారతంలో భీముడు గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు, హనుమంతుడితో పోటీ పడ్డాడు, హనుమంతుడు ఆయనకి విశ్వరూపం చూపించాడు, తర్వాత వెళ్ళి యక్షపర్వతం దగ్గర సౌగంధిక పుష్పాలు తెచ్చాడు. ఇది రామాయణంలో లేదు కాబట్టి భీముడు ఆంజనేయుడు కలుసుకోవడం తప్పు అని ఎవడన్నా అంటాడా? అంటే వాడికి మెడ మీద తల ఉందని మనం ఒప్పుకుంటామా? ఎందుకని భారతం ఇతిహాసం, అది కాదనే అధికారం మనకెక్కడిది? కాబట్టి భారతం కథ రామాయణంలో ఉండదు, రాముడి కాలంలో కృష్ణుడు ఉండడు గనక. కాబట్టి భారతంలో అరణ్య పర్వంలో భీమాంజనేయులు ఎలా కలుసుకున్నారో ఆ కథను మనం ఎలా నమ్ముతున్నామో, అలాగే అనేక సందర్భాలలో కథలు ఎలా కలుసుకుంటాయో, అలాగే పరాశర సంహితలో కూడా హనుమంతుడికి సంబంధించిన కొన్ని కథలు చెప్పారు. అందులో ఇది ఒక దివ్య కథ అన్నమాట. ఈ కథలో ఉదాత్త పాత్రల చిత్రీకరణ నిజంగా మన కళ్ళకి కట్టేటట్లుగా పరాశరులు వారు వ్యాస మహర్షి తండ్రి చిత్రీకరించాడు. తదనంతరం రావణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక లంకకి వెళ్ళాలి. సరే, వెళ్ళడం కోసం రామచంద్ర ప్రభు ప్రాయోపవేశం చేశాడు. ముందు సముద్రుడిని బతిమాలాడు దర్భలు వేసుకుని. కానీ సముద్రుడు అంత తేలిగ్గా లొంగడగా. ఏమి రాముడు ఎంత ప్రాయోపవేశం చేసి వేడుకున్నా సముద్రుడు లంకా నగరానికి వెళ్ళడానికి, సముద్రం మీద నుంచి వెళ్ళడానికి మార్గం చూపించకపోతే చివరికి రాముడు ఆగ్రహించి, మంచిగా చెబితే వినవా, నీ సముద్ర జలమంతా ఎండగట్టి నిన్ను ఎడారిని చేస్తాను అని బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టేశాట. దెబ్బకి దెయ్యం దిగుతుందంటే ఇదే. అప్పటిదాకా కిక్కురు మనకుండా దర్జాగా కూర్చున్న సముద్రుడు రాముడు బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టేసరికి గజగజ వణిగిపోయాడు. ఓ కాకుత్సకులేశ ఓ రఘుపతి ఓ దీన మందార ఓ దీన మందార నేనీ కోపంబునకెంత. పోతన గారు నవమ స్కంధంలో భాగవతంలో రాస్తాడు ఈ పద్యాన్ని. ఎంత అందమైంది! 128 పద్యాల్లో రామాయణం అంతా రాసి పెట్టాడు. అందులో అద్భుతంగా రాశాడు ఆయన. ఓ కాకుత్సకులేశ, కాకుత్స వంశ అధిపతి రామచంద్ర, దీనమందారుడివి నువ్వు. బాబు రక్షించంటే రక్షిస్తావు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కల్పవృక్షంలో కోరిన కోరికలు తీరుస్తావు. అటువంటి నీకు నమస్కారం. నిజంగా నీకు కోపం వస్తే నీ ముందు నేనెంత, కానీ నువ్వెంత బతిమాలినా ఎందుకు ప్రత్యక్షం కాలేదని నీ అడగవచ్చు. సముద్రము, అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలకి పరమాత్ముడు కొన్ని నిర్దేశించాడు. ఆ లక్షణాలను అవి విడిచిపెట్టకూడదు. సముద్రం అంటే కెరటాలు విడిచిపెట్టాలి, జలం అలా ప్రవహించాలి, అందులో జంతువులు ఉండాలి. మీరెవరో వచ్చారని అవి స్తంభించిపోతే లోపలున్న జంతువులు మొత్తం నాశనం అయిపోతాయి, సృష్టి నాశనం అవుతుంది. అందుకే నేను స్తంభించడంలా. అలాగని స్తంభించి జంతువులకి హాని చేయడం లేదు కదా అని నీకు పనిపాడు చేయకూడదు కనుక ఇటు నీకు నాకు కూడా శ్రేయస్కరమైన ఒక మార్గం చెబుతాను. స్తంభించి లోక సంహారం చేయకూడదు. చెప్పాడుగా ముందే, జలం అలా బిగుసుకుపోతే
గడ్డగట్టేసినట్టుగా కాసేపు రాముడి కోసం రాముడు సముద్రం దాటి లంకకి వెళ్ళేదాకా జలం గడ్డగడితే అందులో ఉన్నవన్నీ చచ్చిపోతాయి. అప్పుడు సృష్టి నాశనం అవుతుంది. కానీ రాముడు వెళ్ళడానికి మార్గం చూపించాలి. అందుకని ఏమన్నాడు ఇప్పుడు సముద్రుడు? నలుడు అని ఒకడున్నాడు మీలో, వాడు చాలా గొప్పవాడు, విశ్వకర్మ అంశతో జన్మించినవాడు, విశ్వకర్మ వరపుత్రుడు వాడు గొప్ప ఇంజనీరు. రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడని ఈ మధ్యన నల్ల కళ్ళతోడు పిచ్చవాడు అడిగాడు. రాముడి దగ్గర ఉన్నవాళ్ళు చదివినంత ఇంజనీరింగ్ కోర్సు మన దగ్గర ఎక్కడ ఏడిసింది? ఇవాళ ఎవడైనా రామేశ్వరంలో ఉన్న ఆలయంలో ఉన్న శిల్పకళని సృష్టించగలడా? అక్కడ స్తంభాలు నిలబెట్టినట్టు నిలబెట్టగలడా? ఎటువంటి స్తంభాలు, ఎటువంటి ఆలయాలు వందలు వేల సంవత్సరాలైనా చెక్కు చెదరడంలా. ఇవాళ మనం డ్యాము కడితే మర్నాటికి అది స్కామ్ వల్ల కాముగా కూలిపోతుంది. ఇక రోజు గగ్గోలు పెడుతున్నాం మనం. ఇది మన ఇంజనీరింగ్ చదువులు, డొనేషన్ చదువులు. ఆనాడు డొనేషన్ చదువులు కావు, అద్భుతమైన చాకచక్యంతో, నైపుణ్యంతో, పవిత్రతతో చదువుకున్న చదువులవి. అందుకని ఆ నలుణ్ణి గొప్ప సేతు నిర్మాణం చేయగలిగిన చమత్కారి అని చెప్పాడు సముద్రుడు. విశ్వకర్మ కొడుకు, వీడు గొప్ప ఇంజనీరు, ఇతడు వారధులు బాగా కడతాడు, ఇతనికి ఒక వరం ఉంది. ఏ వస్తువైనా సముద్ర జలం మీద వెయ్యగానే, నీళ్లల్లో వెయ్యగానే అది నీటివే తేలుతుంది, దాన్ని అటు ఇటు కదలకుండా బంధించగలడు. అతన్ని ఉపయోగించుకుని సముద్రం మీద వారధి గట్టి లంకా నగరానికి వెళ్ళిపోండి అన్నాడు. సాధారణంగా అందరం రామసేతు అంటాం, కానీ ఇది నిజానికి రామసేతు అనకూడదు. రాముడు నిర్మాణం చేయించాడు. అసలు నిర్మాణం చేసిందంతా నలుడు. అందుకని రామాయణంలో పరాశర సంహితలో నల్లసేతువు అన్నారు. కాకపోతే రాముడు దానికి ప్రోత్సాహకారకుడు కనుక, అది రామకార్యం కోసం వచ్చింది కనుక మనం మన భక్తితో రామసేతు అన్నాం. కట్టింది నలుడు అన్నమాట. ఇలా సముద్రుడు చెప్పగానే సంతోషించాడు. అయితే ఇప్పుడు రాముడికి ఇంకో ఇబ్బంది వచ్చింది. బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టేశాడు తొందరపడి. ఈ అస్త్రం ఎవడో ఒకడిని చంపకుండా వెళ్ళదు. ఏమయ్యా, అస్త్రం ఎక్కువ పెట్టాను, నా అస్త్రం వ్యర్థం కాకూడదు, ఇది ఎక్కడ వెయ్యను అన్నట్ట. ఎక్కడ పడితే ఎక్కడ వేస్తే ప్రజలకి హాని కదా. మరి హఠాత్తుగా ఏ ఖైరతాబాద్లోనే వేస్తే జనాలంతా ఏమైపోతారు పాపం, ఇబ్బంది. అంచేత సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా అస్త్రమేమో ఎక్కడో చోట వెయ్యకుండా విఫలం చేయడానికి వీలు లేదు కనుక ఎక్కడ వెయ్యమంటావో చెప్పమనగానే, స్వామి సముద్ర ప్రాంగణం దగ్గర ద్రుమకుల్యము అని ఒక పర్వతం ఉంది. అక్కడంతా పరమపాపాత్ములు ఉన్నారు. మనుషుల్ని బలిచ్చేవాళ్ళు, నరమాంసం తినేవాళ్ళు, నీచులు, నిత్యం తాగుడు తప్పేం లేదు, అన్ని బెల్ట్ షాపులు వాళ్ళవే. అటువంటి పరమపాపాత్ములు ఉన్నారే, వాళ్ళ మీద వేసేయి అన్నట్ట. ఈ వెంటనే రాముడు ద్రుమకుల్య పర్వతం మీద వేసేశాడు. అక్కడున్న పాపాత్ములంతా లోకకంటకులు నశించారు. ఆ ప్రదేశం ఎడారిగా మారిపోయింది ఆ బాణం దెబ్బకి. ఆ రోజుల్లో అది పెద్ద అణ్వస్త్రం అన్నమాట. ఇప్పటికి కూడా ఆ ప్రదేశాన్ని మరుక అంతారము అంటారు. శ్రీలంకకి వెళ్ళే మార్గంలో మనకి దొరుకుతుంది. ఓడలో కనుక శ్రీలంకకి వెడితే అద్భుతమైన దృశ్యాలు చూడొచ్చు. అసలు మేము శ్రీలంకలో కూడా దేవీ భాగవతం నవాహం చేయాలని ఓ సంకల్పం చేశాం. ఓడలో తీసుకెళ్ళి ట్రింకోమలి అని ఒక ప్రదేశం ఉంది శ్రీలంకలో. అక్కడ లంకాయాం శంకరీదేవి అని 108 శక్తిపీఠాలు ఉన్నాయే, అందులో ఒక శక్తిపీఠం అక్కడ ఉన్నది. ఆలయం శిథిలం అయిపోయింది, కానీ అదొక అద్భుత స్థలం అన్నమాట. అది పూర్వం కంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కొంచెం ప్రమాద స్థితి తప్పింది కనుక చాలామంది ఈ మధ్యన వెళ్ళి చూసి వస్తున్నారు. ఇలానే చెప్పాక ఓడలో పెడితే కేవలం 500 600 టికెట్ ఇట, విమానంలో పెడితే మాత్రం 12,000 టికెట్టును. ఓడలో పెడితే వారం రోజులు ప్రయాణం పడుతుంది. అది తేడా. సరే, మొత్తం మీద ఏది ఏమైనా ఆ ప్రాంతంలో పర్వతం మీద మాత్రం పాపాత్ముల్ని చంపి దాన్ని మరుస్థలంగా మార్చాడు. ఇప్పటికి కూడా సముద్ర జలాలు పడుతూ ఉంటాయి. క్రమంగా అక్కడ కొబ్బరి చెట్లు మొదలైన చెట్లు వచ్చాయి. రామబాణానికి ఇప్పటికి కూడా బలయ్యాను, ఇక్కడ పాపాత్ములు ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా సహజంగా మంచివాళ్ళు మాత్రమే అక్కడ ఎక్కువ కాలం ఉండగలుగుతారు. కుళ్ళు బుద్ధులు కుతంత్రాలు పక్క వాళ్ళకి అపకారం తలపెట్టేవాళ్ళు ఆ ద్రుమకుల్య పర్వతం మీదకి వెడితే ఒక్క పూటలో వాడికి హార్ట్ అటాక్ రావడము, లేకపోతే ముక్కులు దెబ్బడ వేసో, అనారోగ్యం వచ్చో, సముద్ర జ్వరాలను కొన్ని వస్తాయి ఓడల్లో ప్రయాణం చేసేవాడికి. అవి చాలా ప్రమాదకరమైనవి. అటువంటివో వస్తాయట. అలా కాకుండా భక్తితో రాముడిని నమ్మి వెడితే మాత్రం ఆశ్చర్యం చెప్పమంటారు, అక్కడి కడుపు కూడా తిప్పదు కనీసం. సాధారణంగా సముద్ర ప్రయాణం చేసి ఓడల్లో వెళ్ళేవాడికి తెలుస్తుంది. విమానాల్లో సముద్రం దాటేటప్పుడు కూడా ఓ మాదిరి వాడికి కడుపు తిప్పుతుంది. కానీ ఈ రామనామం చేసుకుని ద్రుమకుల్య పర్వతానికి వెళ్ళేవాడికి మాత్రం కడుపు తిప్పదు. దానికి ఉదాహరణ నేనే. వెడుతూ ఉంటే ప్రయాణంలో
కించిత్ కడుపు తిప్పినట్టు అనిపించగానే శ్రీరాముడిని తలుచుకోగానే ఆ వెంటనే వికారం ఆగిపోయింది. అంత అద్భుత స్థలం అన్నమాట అది. అలా మరుకాంతారం అనే పేరు వచ్చింది. ఇప్పుడు రామచంద్రుడు నలుడి ద్వారా లంకానగరానికి సేతు నిర్మాణం ప్రారంభించాడు. సేతు కట్టాలంటే రాళ్ళు, చెట్లు, పర్వతాలు, గొట్టలు ఇవన్నీ పట్టుకొచ్చేయండి అన్నట్టు రాముడు. అవన్నీ ఎక్కడెక్కడున్నాయో పట్టుకురండి, వాటిని నలుడికి ఇవ్వండి. నలుడు ఇటు అటు రెండు వైపులా సముద్ర ప్రాంగణం దగ్గర నుంచి 2 గీతలు గీసుకున్నాడు అనమాట, వంకర లేకుండా. మనకి మేస్త్రీలు గోడ కట్టేటప్పుడు కొలతలు వేసుకుంటారే కింద దాకా వంకర ఉందా లేదా అని, టేపులు అదేదో బొంగరం లాంటివి తిప్పుతారు తాళ్ళు, అలాంటివి ఆయన ఆ రోజుల్లో తాళ్ళు కట్టుకున్నాడు అనమాట. మళ్ళీ బ్రిడ్జి ఇలా వంగి అలా వంగి ఎవడన్నా అడుగు పెట్టాక విరిగిపోయి నీళ్లలో పడితే, ఇంకా భూమి మీద పడితే కొంత బతికే అవకాశమైనా ఉంది, నీళ్లలో పడితే బతకరు. అందుకని చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నాడు. ఎక్కడెక్కడ నుంచో పర్వతాలు, చెట్లు తీసుకురమ్మన్నాడు. అందరూ వెళ్ళారట. హనుమంతుడు, అంగదుడు, పనసుడు, నీలుడు ఇలాంటి వాళ్ళంతా వెళ్ళారు. తెగ తిరిగి అక్కడ ఇక్కడ ఉన్న కొండలు రాళ్ళు పట్టుకొస్తున్నారు. మన ఆంజనేయ స్వామి వారి హిమాలయ పర్వత ప్రాంగణానికి కూడా వచ్చాడు. కొన్ని శిఖరాలు పట్టుకొచ్చాడు. మొత్తం 5 రోజుల పాటు సాగుతూ ఉండగా 5వ రోజుకి ఈయన హిమాలయాలలో గోవర్ధన పర్వతం అని ఓ పర్వతం ఉంది. హిమాలయ పర్వతం కొడుకుల్లో వాడొకడు అని పరాశర సంహితలో చెప్పారు. ఆ గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి ఈ కొండ మొత్తం పీకి వేసేస్తే అసలు మొత్తం బ్రిడ్జ్ అయిపోతుంది, పూర్తి అయిపోతుంది, ఇక తక్కిన కొండలు అక్కర్లేదనుకుని ఈయన ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి పీకబోయాట. ఆశ్చర్యం, హనుమంతుడంతటి వాడు గోవర్ధన పర్వతాన్ని పెకలించబూనుకుంటే ఆ పర్వతం కదలలేదు, బెసకలేదు. అసలు ఇంత బలం ఉందేమిటిదని ఇంకా బలం ఉపయోగించాడు కదల్లా. అప్పుడు అర్థమైంది ఈ పర్వతం మహామహిమ కలిగిన పర్వతం అని. వెంటనే గోవర్ధనమా, రామచంద్రుడు సముద్రం మీద వారధి కట్టి వంతెన కట్టి లంకకి వెళ్ళాలనుకుంటున్నాడు సీతాదేవిని తిరిగి పొందడానికి. ఆయన పాదాల కింద పడ్డం కంటే వరమే ఉందయ్యా, నువ్వు తేలికయ్యి నా చేతికి వచ్చావంటే నిన్ను తీసుకెళ్ళి అక్కడ వేస్తాం, నీ మీద నుంచి ఆయన ముందు నడుస్తాడు, రాముడి పాదాలు నీ కొండ మీద పెట్టడంతో నీకు మోక్షం వస్తుంది, నీ జన్మధన్యమవుతుంది ఏమంటావనగానే, అందుకోసమే నేను ఇంతసేపు నీకు చులకన కాకుండా బరువుగా ఉన్నాను, రాముడు నా మీద ముందుగా కాళ్ళు పెట్టే ఏర్పాటు చేస్తానంటే ఇదిగో నేను వెంటనే తేలికైపోతున్నాను అని జై శ్రీరామ్ పీకే అన్నట్టే. ఇంకేముంది, ఒక్క క్షణంలో పీకాడు పైకి హనుమంతుడు. అంతపూర్వం ఎంత గింజుకున్నా కదలండి కొండది. అంటే రాముడి కాళ్ళ కింద పడి నలిగి తద్వారా మోక్షం పొందాలనే కోరికతో ఉన్నాడు గోవర్ధనుడు. అందుకే వెంటనే తేలికయ్యాడు, ఈయన ఎత్తేట. ఈలోపు అక్కడ రామచంద్రుడు గోవర్ధన పర్వతం యొక్క కోరిక తెలుసుకున్నాడు. ఆయన గోవర్ధనానికి మహిమలు కలిగిన విష్ణువు అంటే ఇష్టం. రాముడు మహిమలు చూపించడు, పరిపూర్ణ మానవుడిలో ఉంటాడు. రాముడు సంపూర్ణ మానవావతారం కింద ఉంటేనే రావణుడిని వధించగలడు. అసలు మర్యాద పురుషోత్తముడు ఎలా ఉండాలి, గంభీరుడు ఎలా ఉండాలి అలా ఉంటాడు ఆయన. అంచేత రామావతారంలో ఉండగా గోవర్ధన పర్వతానికి తాను మోక్షం ఇవ్వడానికి వీల్లేదు. గోవర్ధనం కోరిక కృష్ణావతారం. అందుకని వెంటనే ఏం చేశాడు ఆయన, వారధి పూర్తయిపోయింది, ఎక్కడి వారక్కడ తమ చేతిలో ఉన్న కొండలు చెట్లు పారేసి వచ్చేయండి అన్నట్టు. ఈ శబ్దం అన్ని చోట్లకి ఏకకాలంలో సుగ్రీవుడు చాటించాడు. సరిగ్గా హిమాలయాలలో నుంచి బయలుదేరిన హనుమంతుడు ఆ సమయంలో బృందావనానికి వచ్చాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, చేతిలో ఉన్న గోవర్ధనాన్ని అక్కడ ఢామని పారేశాడు బృందావనంలో. ఒక్కసారి గోవర్ధన పర్వతం గిజగిజలాడిపోయి, ఎంత అన్యాయం చేసావు హనుమ, మా నాన్నగారి దగ్గర మా సోదరుల దగ్గర హాయిగా హిమాలయాలలో ఉండేవాణ్ణి, నువ్వు ఎంత గింజుకున్నా నేను కదలలేదు, నువ్వు రాముడి కాళ్ళ కింద పారేస్తాను అన్నావు కదా అని నీ మాట మీద నమ్మకంతో నీ వెంట వచ్చా, ఇప్పుడు నువ్వేమో నా తండ్రికి దూరం చేసావు, ఇక్కడేమో రాముడి కాళ్ళ కిందకి వేయకుండా మధ్యలో పట్టుకొచ్చి ఇక్కడ పారేసేవేమిటి, ఇలా అయితే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నట్ట. పూర్వం కొండలు కూడా ఆత్మహత్య చేసుకునేవి, ఇప్పుడైతే అసలు ఆత్మహత్య అక్కర్ల, మన వాడు బాంబులెట్టి వాడిని చంపేస్తారు, ఇక వాటికి వెళ్ళి వేరే ఆత్మహత్య ఎందుకు, పాపం హత్యలే ఇప్పుడు. కానీ పాపం ఆ రోజుల్లో కొండంది, నేను నా శరీరంలో ఉన్న రాళ్ళని పగలగొట్టు చస్తాను, ఏదో ఒక మార్గం చూపించు, నన్ను చావమంటావా, లేదా నన్ను తిరిగి హిమాలయాల్లో అయినా పెట్టు యథాస్థానంలో, లేదా రాముడి కాళ్ళ దగ్గర పెట్టు అనగానే, నేనేం చెయ్యను, రామాజ్ఞ ధిక్కరించకూడదు,
ఎక్కడి వస్తువులు అక్కడే పారవెయ్యండి అన్నాడు రాముడు. వెనక్కి తీసుకువెళ్ళి పెట్టమల్లా, అందుకే ఇక్కడ పారేశాను అన్నట్ట. ఏమో రాముడిని అడిగి న్యాయం చెయ్యి, లేదా నీదే పాపం అన్నాడు ఆయన. నిజమే పాపం, నీకు మాట ఇచ్చాను రాముడి కాళ్ళ కింద పారేస్తానని, ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళొచ్చేదాకా మాత్రం నువ్వు ఆత్మహత్య చేసుకోకు అని వెంటనే పరుగున రాముడి దగ్గరికి వచ్చాడు. రామచంద్ర ప్రభు పాపం గోవర్ధన పర్వతం ఏడుస్తున్నాడు, వాడి సంగతి ఏమిటి అన్నట్ట. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, నా కాళ్ళ కింద పడి నలిగి వాడు మోక్షం పొందకూడదు, వాడిని ఇంకా బాగా అనుగ్రహిస్తాను. అనుగ్రహించాలంటే వాడికి ఇంకా కొంత శక్తి కావాలి. నేను భవిష్యత్తులో ద్వాపరయుగంలో 28వ ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరిస్తాను. కృష్ణావతారంలో అందరూ అనుకున్నట్టు కాళ్ళతో తొక్కకుండా చేత్తో పైకెత్తి వాడికి మోక్షం ఇస్తా. ఈలోపు రామ కృష్ణ అని నా నామం జపం చేసుకోమను అని రాముడు వరం ఇచ్చాడు. ఇప్పటికి కూడా చాలామంది, మొత్తం ప్రపంచంలో 3 మంది రోజు ఏదో చోట తప్పు చేస్తూనే ఉన్నారు. ఏమిటో తప్పు చెప్పమంటారా? చిటికెన వేలు మీద కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడని. నేను ఇప్పుడే చెబుతున్నాను, ఎవరైనా చిటికెన వేలు మీద శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్టు భాగవతంలో కానీ పురాణాల్లో కానీ ఉంటే ఏ పురాణం చెప్పడం మానేస్తాను. శ్రీకృష్ణుడు చేత్తో ఎత్తాడు, అది కూడా ఎడం చేత్తో కాదు కుడి చేత్తో ఎత్తాడు. కావాలంటే పోతన గారి పద్యాలు చెబుతాను, మూలం చెబుతాను. కిరియయి ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళ మెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తెం చక్క ఒక్క కేలన్ లీలన్. ఒక చేతితో ఎత్తాడు, ఒక్క కేలన్ అన్నాడు తప్ప ఒక్క వ్రేలన్ అనలా. కిరియై పూర్వం పంది రూపం ఎత్తి ధర ఎత్తిన హరి అంటే భూమండలాన్ని పైకెత్తినటువంటి విష్ణువు. కరి సరసిజ ముకుళ మెత్తుగతి ఏనుగు ఒక తామర కాడ ఎత్తినంత, తామర మొగ్గ ముకుళము అంటే తామర మొగ్గని ఏనుగు తొండంతో ఎత్తడం దానికి పెద్ద బరువా? తామర మొగ్గని ఒక ఏనుగు తొండంతో పైకెత్తినంత తేలికగా అవలీలగా సులభంగా శ్రీకృష్ణుడు త్రిభువన శంకరకరుడై 3 లోకాలకి శుభం కలిగించడం కోసం గోవర్ధన గిరి ఎత్తెన్, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఎలా ఎత్తాడు? చక్క ఒక్క కేలన్ లీలన్, చాలా చక్కగా చేత్తో ఓ పళ్ళెం పట్టుకున్నట్టు ఇలా పైకి ఎత్తాడు అని చెప్పారు. మన వాళ్ళకి కొంచెం పైత్యం ఎక్కువైపోయి, ఓహో చేత్తో ఎత్తడం కంటే చిటికిన వేలు అయితే బాగుంటుందని ఒకడు చిటికిన వేలు పెట్టాడు. అబ్బే కుడి చేత్తో కాదట, ఈ ఎడంచేతి చిటికిన వేలుతో ఎత్తాట. ఆయన గోరుతో కాదు తల వెంట్రుకతో కూడా ఎత్తగలడు, అందులో ఏం సందేహంలా. కానీ ఆయన ఏం చేశాడో అది చెప్పాలి, శాస్త్ర ప్రమాణమే చెప్పాలి. ఈ పద్యంలో ఒకసారి చెప్పాడా, మళ్ళీ చెప్పాడు. ఏమని? వలకేలదాల్చె విపుల ఛత్రంబుగా, మళ్ళీ రెండోసారి 2-3 పద్యాల తర్వాత. వలకేల, వల అంటే కుడి, డాపల అంటే ఎడమ. వలకేల కుడి చేతితో, విపుల ఛత్రంబుగా బట్టే గొప్ప గొడుగు కింద పట్టాడు అని మళ్ళీ చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పాడు. వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా బట్టే తా బలిభిద్దుర్మద భంజియై జలధరాక్లన్న ప్రజారంజియై గిరిభిద్దుర్మద భంజియై జలధరాక్లన్న ప్రజారంజియై. ఇంద్రుడి అహంకారం అణచడానికి కుడి చేత్తో పైకెత్తాడు అని మళ్ళీ రెండోసారి చెప్పాడు. ఇలా మొత్తం గోవర్ధన పర్వతాన్ని పైకెత్తినప్పుడు 2 సార్లు ఇటు మూలంలో ఇటు తెలుగులోనూ కూడా కుడి చేతితో చక్కగా పైకెత్తాడనే చెప్పారు. అంచేత ఇక మీదట చిటికెన వేలుతో ఎత్తాడనేది తీసి పక్కన పెట్టేయండి. ఇది శాస్త్ర ప్రమాణం అన్నమాట. భాగవతం ఉండి ఇంట్లో చూసుకోండి వెంటనే. ఇటు సంస్కృత భాగవతం ఉన్నా తెలుగు భాగవతం ఉన్నా అన్ని చోట్ల ఇవాళ దొరుకుతున్నాయి కనుక భాగవతాలు. ద్వాపర యుగంలో ఇంద్రుడు విజృంభిస్తాడు, వర్షం కురిపించి గోపాలకుల్ని గోపికల్ని చంపాలనుకుంటాడు. అప్పుడు 7 అహోరాత్రాలు నా కుడి చేత్తో ఆ పర్వతాన్ని పైకెత్తుతాను, అప్పటిదాకా రామకృష్ణ నామస్మరణతో సుఖంగా కాలక్షేపం చెయ్యమను, అతనికి చింత అవసరం లేదు అని వరం ఇచ్చాడు. అదిగో ఆ వరం వల్లే హనుమంతుడు అది చెప్పగా బృందావనంలోనే ఉండి ఎప్పుడు కృష్ణుడు వస్తాడా అని ఎదురు చూశాడు. నిజంగా కృష్ణావతారంలోనే కొండని పైకెత్తి శ్రీకృష్ణుడు గౌరవించాడు. కొండ పైకెత్తనే కాదు, గోపాలకులందరికీ రక్షకుడు కూడా అయ్యాడు. అద్భుతమైన ఘట్టం అది. కాబట్టి రామావతారంలో
హనుమంతుడు చేసిన మహోపకారం లోకానికి, ఇటు గోపాలకులకి, ఇటు గోవర్ధనానికి కూడా. గోవర్ధన పర్వతాన్ని బృందావనంలో పెట్టడం, లేకపోతే ఇప్పుడు బృందావనంలో మనకి దర్శనమిస్తున్న గోవర్ధన పర్వతం మనకి అక్కడ ఉండేది కాదు, హిమాలయాల్లో ఎక్కడో తెలియకుండా ఉండేదన్నమాట. ఇక ఆ తర్వాత సేతు నిర్మాణం పూర్తయింది, రామచంద్రాదులు వెళ్ళారు. మనం ప్రధానంగా హనుమంతుని చరిత్రే చెప్పుకుంటున్నాం. ఎప్పటికప్పుడు రామచంద్ర ప్రభువుకి, లక్ష్మణుడికి ఆయన నిరంతరం సాయం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు శక్తికి ఆ క్షణమే ఇక తెల్లవారేలోపు ద్రోణ పర్వతం మీద విశల్యకరణి అని ఒకటి ఉన్నది. ఆ మూలికలు చాలా గొప్పవి, సంజీవని అంటారు. అవి తీసుకొస్తేనే, అది కూడా సూర్యుడు ఉదయించడానికి ముందు, సూర్యోదయానికి ముందు, అస్తమించేస్తే మళ్ళీ లాభం లేదు, ఉదయిస్తేనూ లాభం లేదు. కాబట్టి సూర్యోదయానికి ముందు సంజీవని తెచ్చినట్టయితే ద్రోణపర్వతం నుండి లక్ష్మణుడు బతుకుతాడు, లేతే బతకడు అని చెప్పేశాడు వైద్యుడు. ఇప్పుడు ఈ పని ఎవరు సాధించగలరు? కేవలం హనుమంతుడే. అందుకని రామచంద్రుడు పంపించగా మహావేగంగా బయలుదేరాట్టిన. హనుమంతుడు ఎప్పుడు వస్తాడో తెలియక ఇక్కడ బెంగబెట్టు కూర్చుని రాముడు లక్ష్మణుడి శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని అలా ఏడుస్తూనే ఉన్నాడు. అది మహాభయంకరమైన శక్తి ఆయుధం గనక. ఇక్కడ తమాషా ఉంటుంది. సుగ్రీవుడు వచ్చి ఓదారుస్తూ ఉంటే పర్వాలేదు, ఏదో అవుతాడులే, అతడు మెలకు తెచ్చుకుంటాడు, బతుకుతాడు అంటూ ఉంటే, నువ్వు ఎంత ఓదార్చినా నాకు దుఃఖం ఆగదన్నట్టు రాముడు. ఏమన్నాడో తెలిసిన, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరగా. నువ్వు ఎంత ఓదారిస్తే మాత్రం లక్ష్మణుడు బతికేదాకా నేను ఏడవకుండా ఎలా ఉంటాను? లక్ష్మణుడు బ్రతికితేనే నాకు స్వస్థత, లేకపోతే స్వస్థత ఉండదు. ఎందువల్ల? ఎక్కడికైనా వెడితే ఒక భార్య చచ్చిపోతే ఇంకో భార్యని పెళ్లి చేసుకోవచ్చు, భార్యలు దొరకచ్చు. అంటే అలాగని ఈవిడ చచ్చిపోవాలని కాదు అక్కడ ఉద్దేశం. భార్య తెస్తే వెంటనే రెండో పెళ్లి చేసుకోవట్లే చాలామంది. అలాంటి దౌర్భాగ్యాలు దృష్టిలో పెట్టుకు చెప్పాడు ఆయన. స్నేహితులు, బంధువులు దొరుకుతారు ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెడితే, మన నోరు మంచిదైతే. కానీ తోడబుట్టినవాడు, సహోదరుడు, ఒకే కడుపులోంచి పుట్టినవాడు రమ్మంటే వస్తాడా? అందులో లక్ష్మణుడు లాంటి తమ్ముడు రమ్మంటే వస్తాడా అన్నాడు రాముడు. ఇంతకీ అన్నది ఎవరితోటి? సుగ్రీవుడితోటి. సుగ్రీవుడు వాలిని చంపించి రాజ్యం పొందాడు. ఈయన అతనితోటే తమ్ముడు, అన్నయ్య రమ్మంటే రారయ్యా, భార్యలు దొరకచ్చు, ఇంకోళ్ళు దొరకచ్చు అన్నాడు. అంటే దెప్పడం కాదు అక్కడ ఉద్దేశం, మా బంధం అటువంటిది. ఇక్కడ రాముడు వాడిన పదం ఏమిటో తెలుసా? సహోదర అన్నాడు. నిజానికి రాముడు లక్ష్మణులు సహోదరులా. సహోదరుడు అంటే సహ ఉదరహ, అదే కడుపులోంచి పుట్టిన వాళ్ళు. కౌసల్య కడుపులోంచి రాముడు పుట్టాడు, మళ్ళీ కౌసల్య కడుపులోంచి లక్ష్మణుడు పుట్టలేదుగా. అవడానికి తమ్ముడే గాని తల్లులు వేరు. లక్ష్మణుడు సుమిత్ర కడుపులో నుంచి వచ్చినవాడు, రాముడు కౌసల్య కడుపులోంచి వచ్చినవాడు. అయినా లక్ష్మణుణ్ణి సహోదరుడు అన్నాడు. ఇంతకంటే సోదర బంధాన్ని ఈ లోకంలో నిరూపించిన మహానుభావుడు మరొకడు ఉంటాడా? ఆ బంధం ఎరిగినవాడు కాబట్టి హనుమంతుడు తెల్లవారేలోపు నేను ద్రోణపర్వతానికి వెడతాను, సంజీవని తెస్తాను అని బయలుదేరాడు. మహావేగంగా ఎగిరాడు. రామాయణంలో దర్శనం మనకు అవ్వదు, పరాశర సంహితలో మాత్రమే కనపడే ఒక అద్భుతమైన కథ ఈ పరాశర సంహితలో ఉన్నది. హనుమంతుడు ఎగురుతున్నాడు. దారిలో హిమాలయ పర్వత ప్రాంగణానికి కొంచెం ముందు ఆ ప్రాంతం అంతా చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు అమర్నాథ్ వెడితే శేషనాగ్ అని ఒకటి ఉన్నది. అక్కడ ఒక అద్భుతమైన సరస్సు ఉంది. అదంతా శేషనాగ్ అంటారు. ఆ కొండని అచ్చం ఆదిశేషుడిలో ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఆ సరస్సు. ఆ నీరు అక్కడ దాటితే మళ్ళీ ఆ విషం రంగులో కాకుండా స్వచ్ఛంగా ఉంటుంది. విచిత్రం. ఆ కాస్త ప్రదేశంలోనూ ఎవరు స్నానం చెయ్యకూడదని, అందులో చేస్తే ఆదిశేషుడి యొక్క శాపానికి గురవుతామని నమ్మకం. ఏది శేషనాగు నుంచి వెళ్ళేవాడు. అలా కాకుండా ఇప్పుడంతా కూడా మరో రూట్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడి నుంచి వెళితే చాలా దగ్గర అయిపోయింది. కానీ పూర్వం 40 కిలోమీటర్లు అయినా సరే
ఈ శేషనాగ ప్రదేశం నుంచే వెళ్ళేవారు, ఆ సరస్సును చూసే దర్శనం చేసుకుని వెళ్ళేవారు అన్నమాట. సరే, కాలప్రభావాలు మారుతున్నాయి. నిజంగా ఆ నీరు ఆకుపచ్చగానే ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకెడితే అక్కడ ఉంటుంది ద్రోణ పర్వతం. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాడు హనుమంతుడు, బాల్టాల్ నుంచి కాకుండా. సరే, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ తమాషా జరిగింది. ఒక మంచి సన్యాసి కాషాయ వస్త్రాలు ధరించి, గెడ్డాలు బాగా నల్లగా ఒత్తుగా, ఈ గెడ్డము పెరిగింది, జుట్టు పెరిగింది, మెడ నిండా రుద్రాక్షమాలలు వేసుకున్నాడు. రామ 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 జయ జయ సీతారామ జయ హే అంటూ భక్తితో రామనామం సంకీర్తనం చేస్తున్నాడు. హనుమంతుడికి ఉన్న గొప్ప బలము బలహీనత కూడా రామనామమే. ఎంత పాపాత్ముడైనా రామ అంటే చంపడాయన. అటువంటిది ఒక పరమభక్తుడు కాషాయ వస్త్రధారి రామనామం చేస్తుంటే ప్రయాణం ఆపేసి టక్కర అక్కడికి దిగిపోయాడు. రామభక్త నమస్కారం అన్నట్ట. ఆయన మహానుభావ నువ్వు వచ్చావా అని ఆయన ఆశీర్వదించాడు. రామభక్తుడు కనపడితే నమస్కరించడం ఆయన లక్షణం హనుమంతుడికి. పైగా అసలు శాస్త్రం ఒకటి చెప్పింది, కాషాయ వస్త్రమాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయ వస్త్రం ధరించినంత మాత్రం చేతనే యతి పూజ్యుడు, సందేహం లేదు. కాషాయ వస్త్రం ధరిస్తే వాడికి పాండిత్యం ఉన్నా లేకపోయినా వాడు ఎటువంటి వాడైనా ఓ నమస్కారం చేయమన్నారు. పాపాత్ముడైతే వదిలి దండం పెట్టి, పుణ్యాత్ముడైతే వాడికి వెంట వెళ్ళు. కానీ మొత్తం మీద కాషాయం ధరించాడు కాబట్టి వాడు పూజ్యుడే. నా సంశయ అంటే అందులో సందేహం లేదు, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నాడు. అన్నది సామాన్యుడు కాదు, మనుస్మృతిలో చెప్పారు. కాబట్టి కాషాయ వస్త్రధారుల్ని తొందరపడి తిట్టకూడదు, వాళ్ళ మీద ధ్వజం ఎత్తకూడదు అని శాస్త్రం. అందుకని ఎంత పాపాత్ముడైనా ఒక నమస్కారం చేసి వదిలి, ఇష్టం లేకపోతే వాడిని వదిలి, కొంచెం మంచివాడైతే వాడికి శిష్యుడవు. అది కొంత ఇబ్బంది ఉంటుంది కాషాయ వస్త్రధారులు జోలికి వెడితే. హనుమంతుడంతటి వాడు అందుకని నమస్కరించాడు. సహజంగా లోకల్లో దొంగ సన్యాసులు ఎప్పుడూ ఉంటారు, అప్పుడు ఉన్నాడు. ఇది పాపం హనుమంతుడికి అనవసరం తెలియదు. ఇంతకీ వాడెవడో. హనుమంతుడు సూర్యోదయంలోపు హిమాలయ పర్వతానికి వెళ్ళి ద్రోణ పర్వతాన్ని తీసుకొచ్చినట్టయితే, సంజీవని తెచ్చినట్టయితే, సంజీవనితో లక్ష్మణుడు బతికితే ఇహ రాముడిని ఎవరు అడ్డం కొట్టలేరు. రాముడి చేతిలో మాకు మరణం తప్పదు, లంకానగరానికి పతనం తప్పదు. లక్ష్మణుడు చచ్చిపోతే రాముడు తనంత తానే చచ్చిపోతాడు. కాబట్టి లక్ష్మణుడు చావాలంటే సంజీవని రాకూడదంటే హనుమంతుడు వెళ్ళినవాడు తిరిగి రాకూడదు. హనుమంతుడిని తిరిగి రానివ్వకుండా చెయ్యడానికి రావణుడు కాలనేమి అని పేరు కలిగిన ఒక భయంకర రాక్షసుని పిలిచాడు. ఓరీ కాలనేమి, నువ్వు నాకు అనుయాయివి, నేనంటే నీకు భక్తి. రామచంద్రుడి దూతగా వెడుతున్న హనుమంతుడు తిరిగి రాకూడదు, ఏం చేస్తావో వాడిని దారిలో మోసగించి చంపేయి అన్నట్ట. ఆ కాలనేమి ఇక్కడికి వచ్చాడు. వాడు హనుమంతుడు దగ్గర ఈ కాషాయ వస్త్రాలు వేసుకుని కపట సన్యాసి వేషంలో ఉంటే హనుమంతుడు అది పట్టించుకోక రామనామం చేస్తున్నాడు కదా, అందుకని నమస్కరించాడనమాట. నాయనా హనుమ, నువ్వు ద్రోణ పర్వతానికి వెడుతున్నావు, సంజీవని తేబోతున్నావు. అది తెస్తే లక్ష్మణుడు బతుకుతాడు, దాంతో వానరవంశం నరవంశం అన్నీ నిలబడతాయి. కానీ ద్రోణ పర్వతం నీకు దర్శనమివ్వదు, ఇచ్చినా సంజీవని నువ్వు గుర్తుపట్టలేవు. పట్టాలంటే నీకు ఒక గొప్ప కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. ఈ పక్కనే ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక భయంకర సరస్సు ఉంది, అది శేషనాగ సరస్సు. అందులో స్నానం చేసి శుచివై ఇక్కడికి రా. వస్తే నీకు ద్రోణ పర్వతం మీద సంజీవని కనపడడానికి రామమంత్రాన్ని తారక మంత్రంగా మార్చి ఉపదేశిస్తాను అన్నట్ట. రామమంత్రం ఎవడిచ్చినా తీసుకోవచ్చు అని శాస్త్రం కదా. అలాగే అయితే నేను ఇప్పుడే శుచి అయ్యి వస్తానన్నట్ట. జాగ్రత్త, ఆ సరస్సులో స్నానం చేశాక మళ్ళీ ఎక్కడికి వెళ్లకుండా సరాసరి ఇక్కడికి రాగానే నీకు మంత్రం ఇస్తానన్నాడు కాలనేమి. హనుమంతుడు అక్కడికే వెళ్ళాడు. ఇంతకీ ఇక్కడే ఉంది ధాన్యమాలి అని పేరు కలిగిన ఒక అప్సరస ఉండేది పూర్వం. ఈ అప్సరస దుర్వాస మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఒకనాడు ఆయన్ని చూసింది ఇక్కడే ఈ శేషనాగ సరస్సు దగ్గర. దుర్వాసుడు ఆ మంచు ప్రాంతంలో కటిక చలికాలంలో శీతకాలంలో సరస్సులో పేకలోతు నీటిలో నిలబడి భక్తితో తపస్సు చేసేవాట. మనమైతే మామూలుగా ఇప్పుడు ఆగస్టు జూలై కాలంలో అమరనాథ యాత్రకి వెడుతూ ఉంటేనే చలి తట్టుకోలేక కడుపు తిప్పేస్తుంది. ఏదో ఒకటి తిని వెళ్ళండి, తాగి వెళ్ళండి, కాడి కడుపుతో వెళ్ళొద్దని అక్కడ బోర్డులు పెడతారు. కుచ్చు ఖాతే జాయి అని. తింటే కడుపు తిప్పుతుంది,
వాడు డ్రింకులు కొంతమంది ఫ్రీగా ఇస్తారు పాపం. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా శివసేన వాళ్ళు అన్నీ ఫ్రీయే అక్కడ దారిలో. ఇచ్చారు కదా అని తినడానికి తాగడానికి మనకు మా కడుపు సహించదు. అనుభవంతో చెబుతున్నమాట. ఏదో దంసపు తీసుకు తాగి వెళ్ళొచ్చంటే అది తాగితే కూడా వాంతి అయిపోతుంది. అంత చలి తట్టుకోలేము మనం. -డిగ్రీస్ అది ఆ కొండ మీదకి వెళ్ళే కొద్దీ. అటువంటి ప్రాంగణం మామూలు కాలంలో వేసవి కాలంలో అలా ఉందంటే ఇంకా చలికాలంలో ఎలా ఉంటుందో ఆలోచించండి. అక్కడికి వెళ్ళడం అంటే చలికాలంలో అంతకంటే చావడం మంచిది. ఆత్మహత్య. అదంతా గడ్డలు కట్టేసిన మంచుగడ్డలతో ఉంటుంది. ఆ ప్రదేశంలో దుర్వాసుడు ఈ పుష్యమాసంలో పేకలోతు నీటిలో నిలబడి తపస్సు చేసేవాట. ధాన్యమాలి అని పేరు కలిగిన అప్సరసలు కనుక వాళ్ళకి చలి అవి ఉండవుగా, దేవకన్యలు. అక్కడికి వచ్చి దుర్వాసుడు ఇంత కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాడనమాట. ఇతని నిష్ఠ ఏమిటో పరీక్షిద్దామని నీళ్లల్లోకి దిగడం అంటే గడ్డగట్టేసిన మంచే, కానీ అది దిగడం వల్ల అది నీరయ్యిందనమాట. ఆ నీళ్లలో మొసలి రూపంతో వెళ్ళి ఆయన పిక్క పట్టుకుందిట, తొడ పట్టుకుంది. దుర్వాసుడు ఆగ్రహించాడు. మూర్ఖురాలా, నా తపస్సునే పరీక్షిస్తావా? మొసలి రూపంతో నా తొడ పట్టుకున్నావు కదా, ఈ మొసలి రూపం నీకు శాశ్వతం అయిపోగాక అని శపించాడు. దాంతో అది మొసలైపోయింది పాపం. హాయిగా స్వర్గలోకంలో అప్సరస రూపంలో తిరగలేక ఎందుకు వచ్చిన కర్మరా, వీణి పరీక్షించాలని మొసలై ఇక్కడికి వచ్చి శాశ్వతంగా మొసలినయ్యానని ఏడ్చి, మహాత్మా ఈ మొసలి రూపంతోనే బతకలేను, మొసలినై నరమాంసం తింటూ లేక ఇక్కడికి వచ్చిన జంతువుల్ని పీక్కు తింటూ చేపల్ని తింటూ దరిద్రపు రక్తము కొవ్వు పీల్చుకుంటూ బతకలేను, నాకు శాప విముక్తి ప్రసాదించమంది. జాలిపడి ఆయన భవిష్యత్తులో ఒకప్పుడు హనుమంతుడు ఇక్కడికి వస్తాడు, ఈ సరస్సులో స్నానం చేస్తాడు. ఆయన పిక్క కూడా పట్టుకుంటావు. ఆయన పిక్క పట్టుకుంటే నీ డొక్క చీరేస్తాడు ఆయన. ఆయన చేతిలో చచ్చిన వెంటనే నీకు శాప విముక్తి, ఆయనకి మాత్రం నువ్వు ఉపకారం చెయ్యి అన్నట్టు దుర్వాసుడు. అదిగో ఆ ధాన్యమాలి అందులో మొసలి రూపంలో ఉంది. మనవాడు కాలనేమి మహామేధావి కదా రాక్షసుడు. ఈ హనుమంతుడు ఆ సరస్సులోకి వెడితే ఆ మొసలి ఇతను పట్టుకుంటుంది. హనుమంతుడి చేతిలో దానికి శాప విముక్తి అని వీడికి తెలీదు. అందులోకి వెళ్ళిన ఏ జీవి అయినా మొసలి నోట్లో పడి చావక తప్పదు. కాబట్టి హనుమంతుడిని మొసలి తినేస్తుంది, వాడు చస్తాడు, శని వదిలిపోతుంది అనుకున్నాడు పాపం వీడు. అందుకని హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు యథాప్రకారంగా స్నానానికి దిగాడు. అందులోకి దిగ్గానే ఈ ధాన్యమాలు వచ్చి తొడ గట్టిగా పట్టేసింది. దాంతో హనుమంతుడు దాంతో ఘోర యుద్ధం చేసి పైకెత్తి దాన్ని చీల్చి ఒడ్డు మీద పారేశాడు. ఆ క్షణమే ధాన్యమాలి అప్సరో రూపం ధరించి, ఆంజనేయ నీకు జయం కలుగ్గాక మహానుభావ, నీ దయ వల్ల దుర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొంది అప్సరసగా మారి నేను తిరిగి స్వర్గానికి పోతున్నాను, ఇప్పుడు నీకు ఉపకారం చేస్తాను. ఈ దొంగ సన్యాసివాడు అక్కడ రామ విగ్రహం పెట్టుకుని రామరామ అంటున్నాడే, వాడు కాషాయ వస్త్రాలు వేసుకుని అందరినీ మోసం చేస్తున్న పరమ పాపాత్ముడు. వాడి పేరు కాలనేమి. వాడు కృతయుగంలో బలిచక్రవర్తి దగ్గర పనిచేసేవాడు. ఆనాడు శ్రీ మహావిష్ణువు కత్తితో వాడిని నరికి అవతల పారేశాడు. అందుకే విష్ణు సహస్రనామంలో ఒక నామం ఉంది, ఏమని? కాలనేమి నిహావీర సౌరి సోరజనేశ్వర. అందులో కాలనేమి నిహా అంటే కాలనేమిని అని పేరు కలిగిన వాడిని చంపినవాడు విష్ణువు అని. అదిగో కృతయుగంలో బలిచక్రవర్తి దగ్గర ఉద్యోగం చేస్తున్న మహావీరుడు కాలనేమిని కత్తితో నరికి అవతల పారేశాడు విష్ణుమూర్తి. కృతయుగంలో మొదట అలా చచ్చాడనమాట. ఇదే విషయం భాగవతంలో దశమస్కంధంలో ఉంది. నారాయణ కర ఖడ్గ విదారితుడగు కాలనేమి తాననియుమదిల్. కంసుడు తన పూర్వజన్మని నారదుడు చెప్పగా తెలుసుకుంటాడు. అందులో అంటాడనమాట, ఓహో నేనే కాలనేమినా, నారాయణ కరఖడ్గ విదారితుడు, నారాయణుని చేతిలో ఉన్న కత్తి చేత చీల్చబడిన కంసుడు కాలనేమి తాను అని గ్రహించాడు. అంటే మొదటి జన్మలో కాలనేమి విష్ణువు చేతిలో ఉన్న సునందం అనే ఖడ్గం వల్ల చచ్చాడు. అదిగో వాడే ఇప్పుడు రెండవసారి జన్మెత్తాడు. ఈ జన్మలో కూడా వీడికి కాలనేమి అని పేరు. ఇప్పుడు రావణుని దగ్గర పనిచేస్తున్నాడు. వీడు నిన్ను ఏదో రకంగా నాకు బలి పెట్టాలనుకున్నాడు. నిజంగా నేను నిన్ను మింగేసుంటే వాడికి ఎలాగో అనుకున్న పని అయ్యేది. ఒకవేళ మింగకుండా నేను నిన్ను వదిలినా లేక నువ్వు నన్ను చంపి బయటపడినా నిన్ను రెండోసారి చంపడానికి వాడు ప్రణాళిక వేసుకున్నాడు. అక్కడ రామ విగ్రహం ఉంటుంది, నీకు తారక మంత్రం ఇస్తాను,
స్నానం చేసి శుచిగా వచ్చావు కదా, ఈ రామ విగ్రహం దగ్గర సాష్టాంగపడు అంటాడు వాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళగానే నువ్వు సాష్టాంగపడితే వాడికి ఒక కత్తి ఉంది, ఆ కత్తి బోర్లా పడిన వాడిని ఎవరినైనా చంపేయగలదు, నిన్ను తల నరికి చంపేస్తాడు, తర్వాత నీ ఇష్టం. నువ్వు బోర్లా పడ్డావా, బొక్క బోర్లా పడినట్టే, జీవితంలో లేవు. నువ్వు వాడిని బలిచ్చేయి, వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకు. వాడిని నమ్మి బోర్లా పడితే వాడు నిన్ను బలిస్తాడు, లక్ష్మణుడికి ప్రాణం పోతుంది, తర్వాత నీ ఇష్టం. ఈ జన్మలో నీ చేతిలో చస్తాడు వాడు, నువ్వు ఒకవేళ వాడిని మోసగించి చంపితే. ఈ జన్మలో చచ్చాక వచ్చే జన్మలో కంసుడు నీ పేరుతో పుడతాడు, అప్పుడు కృష్ణుడి చేతిలో చస్తాడు. ఈ 3 జన్మలతో వాడికి విముక్తి. 4వ జన్మలో వాడి అంశ కలియుగంలో రాజకీయ నాయకులు పట్టుకుంటుంది. ఇలాగే చెప్పారండి, ఆశ్చర్యం. మనల్ని పరిపాలించే ప్రజాస్వామ్యపు ప్రభువుల్లో కొంతమందిని, అందరినీ కాదు, పట్టుకుంటుందిట. వాళ్ళందరూ కలియుగాంతంలో మరణించాక అప్పుడు కాలనేమి సర్వపతనం అవుతాడు. అంతవరకు కాలనేమి ఉంటూనే ఉంటాడు మన మధ్యలో. రామచంద్ర ప్రభు ఇది నేనన్నది కాదు, పురాణములలో పరాశర సంహితలో చెప్పారు. ఎవరికైనా అనుమానం ఉంటే అందులో చూసుకోండి, ఇది పద్మాకర్ గారి వాక్కు కాదు. ఈ ధాన్యమాలి ఈ విషయం చెప్పి నువ్వు వాడిని వంచించి చంపు అంది. వెంటనే హనుమంతుడు స్నానం ముగించుకుని ధన్యవాదాలు తల్లి అని వచ్చాడు. స్వామి అన్నాడు ఏమి ఎరగనట్టుగా 2 చేతులు జోడించి. వాడు ఉలిక్కిపడి, ఓరిని అమ్మగాడు, వాడు అందులో చచ్చిపోతావు అనుకున్నాను, బతికొచ్చావా అని లోపల అనుకుని పైకి మాత్రం ఆహా, పవిత్ర స్నానం చేసి వచ్చిన నిన్ను చూస్తూ ఉంటే నా శరీరం పులకిస్తోంది. ఇక నువ్వు సంజీవని తేవడానికి అవసరమైన తారక మంత్రం ఉపదేశిస్తాను. ఏది, ఈ రామచంద్రుడి విగ్రహం దగ్గర సాష్టాంగపడు అన్నాడు. మేము వానరులు చెట్లు మీద దూకగలం, అటు ఇటు వెళ్ళగలం, బోర్లా పడ్డం మాకు చేత కాదండి, మీరే చేసి చూపించండి స్వామి అన్నాడు ఆయన. అదేం పని అయ్యా పెద్ద, ఇదిగో చూడు, ఇలా చేతులు పెట్టాలి, ఇలా కాళ్ళు పెట్టాలి, ఇలా బోర్లా పడాలి. ఇప్పుడు నేను టీవీలో చేసి చూపించలేను కానీ మొత్తం మీద ఇలా పడండి అని చేసి చూపించాడు ఆయన. వెంటనే ఈయన అలా పడగానే వాడు పక్కన దాచుంచిన కత్తి తీసి జై శ్రీరామ్ అని ఒక దెబ్బకి వాడు తల నరికేశాడు. ఇదే పాతాళ భైరవి. మన పురాణాలు పరాశర సంహిత లాంటివన్నీ చదివితే ఎన్ని కథలైనా మనం సృష్టించుకోవచ్చు. ఇవన్నీ మన పురాణాలే, కొత్తగా మనం రాసేది ఏమీ లేదు, అన్నీ వాళ్ళే రాసేశారు మహాత్ములు. అవి చదివి ఇవాల్టి రీతిలో మార్చుకుంటున్నారు. ఇది నిజానికి ఆ కథ హనుమంతుడి కథ అన్నమాట. కాలనేమి తనని వంచబోతే వాడినే రామచంద్రుడి విగ్రహం దగ్గర సాష్టాంగపడేలా చేసి వాడి శిరస్సు ఖండించగానే పై నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించి జయహో హనుమ జయహో అని జయజయధ్వానాలు చేశారు. ధాన్యమాలి మెచ్చుకున్నది. ఇక నీకు దిగ్విజయం, ఈ దుర్మార్గుడు చచ్చాడు, ఈ దుర్మార్గుణ్ణి ఎవడు చంపినా వాడు అనుకున్న పని నెరవేరుస్తాడు అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి వీడిని చంపడంతో నువ్వు సంజీవని తేగలవు అని భూతాలు ఘోషించేయట. హనుమంతుడు పవిత్ర స్నానం చేసి మళ్ళీ ఉద్దండ గదాదండాన్ని ధరించి రివ్వున ద్రోణపర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ పెద్ద సమస్య వచ్చింది. అందులో మూలికలు ఈయన రాగానే అప్పటిదాకా విశల్యకరణి మొదలైన మూలికలు ఉంటాయి అందులో సంజీవని, అవి ధగ జిగేలను విరిసిపోతాయి. కానీ ఎవరైనా వస్తే ఆ కాంతి తగ్గిపోతుందిట. మామూలు మూలికల్లో ఉంటాయి, కనపడడం మాయమైపోయింది, మూలికలు అదృశ్యం అయిపోయాయి. ఎంత పరీక్ష ఇది! ఇప్పటిదాకా వెలుగుతున్న ఈ మూలికలు మాయమైపోయాయి, ఏది మూలికో ఏది కాదో తెలియదు. ఇప్పుడు ఈ సంజీవని సూర్యోదయంలోపు హనుమంతుడు పట్టుకు వెళ్ళి లక్ష్మణునికి ఇవ్వకపోతే లక్ష్మణుడు మరణిస్తాడు, ఆ తర్వాత ఏం చేసినా ఉపయోగం లేదు. ఇందులో ఏది సంజీవనో పీక్కెళ్ళి పట్టుకెడదామంటే, పీకి పట్టుకు వెళ్ళి వైద్యుడికి ఇద్దామంటే సుషేణుడికి కనపట్టంలా. ఎలా? ఇంకా ఆలోచన చేయలేదు హనుమంతుడు. ఆలోచించే సమయం కాదు. ఈ మూలికల్లో ఏది సంజీవనియో ఏది విశల్యకరణో ఇవన్నీ ఆ వైద్యుడే పడతాడు, మనకెందుకు? మనకు కావలసింది ఈ మూలికలు ఉన్న కొండ పట్టుకుపోవడమే అనుకున్నట్ట. అంటే కొండ మీద మూలికని గుర్తించలేక మొత్తం కొండే పట్టుకుపోయాడు. భీముడి చరిత్రలో చిన్న కథ ఒకటి ఉందిలేండి. భీముడిని ఉగాది పచ్చడికి వేపపోత తెమ్మందిటి వాళ్ళమ్మ. వేపపోత తేవడానికి చెట్టు నుంచి ఒక్కొక్క పూత పీకలేక అయినా బద్దకించి చెట్టు అంతా ఎడం చేత్తో తోటకూర కాడ పీకినట్టుగా పీకి పట్టుకొచ్చి అమ్మ ఇదిగో అమ్మ వేపపోత నువ్వు పీక్కొని చెట్టు పీక్కొచ్చి పారేశారట అక్కడ. అలాగా మన స్వామివారు మొత్తం పర్వతాన్నంతా 2 చేతులతో పెకలించాడు. నేను 2000 సంవత్సరంలో సహస్రావధానంలో పద్యం చెప్పా. ఒక ఆయన అడిగాళ్ళండి, ఏమండి సంజీవని పర్వతమే పీక్కొచ్చాడు అంతే కదా, ఒక మూలిక తెమ్మంటే ఎందుకు చేశాడంటే అప్పుడు చెప్పిన పద్యం అనమాట. జీవన మొసగడి ఆ సంజీవని ఎందెందు కలదో సేముషి తోడల్ భావింపలేకయుండుట
ఆ వాయుసుతుండు తెచ్చే ఆ శైలంబును. జీవనమిచ్చే ప్రాణమిచ్చే సంజీవని ఎందుందో తన బుద్ధితో కనుక్కోలేక ఆలస్యం అయిపోతుంది గనక మొత్తం కొండే పీక్కొచ్చాడు వాయుపుత్రుడు గనక. ఆయనకి అదో పెద్ద కష్టమా? మనకి హనుమంతునికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, అంటే 108 నామాలు ఉన్నాయి. ఈ 108 నామాల్లో ఒక అద్భుత నామం ఓం సంజీవ నగాహర్త్రే నమః అని. దానికి సంబంధించిన కథని మనం చెప్పుకున్నాం. ఇటు రామాయణము అటు పరాశర సంహిత ఈ రెండింటిలోనూ ఉన్నటువంటి దివ్య చరిత్ర అది. లక్ష్మణుడు మూర్ఛపోతే స్వయంగా వెళ్ళి హనుమంతుడు సంజీవ పర్వతాన్ని పట్టుకొచ్చాడు. నగ అన్న అగ అన్న కొండ, సంజీవ నగ ఆహర్త్రే నమః. సంజీవము అని పేరు కలిగిన కొండని తీసుకొచ్చినవాడు, ఎత్తుకొచ్చినవాడు, జాగ్రత్తగా పీక్కొచ్చినవాడు అని అర్థం అన్నమాట. దీనినే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. సంజీవనము అంటే జీవనం ఇచ్చేటటువంటిది, బతికింపచేసేది. గా అంటే వెళ్ళుట, అందుకే కామగుడు అంటే కామముతో వెళ్ళేవాడు, రకరకాల రూపాలు మార్చుకుని వెళ్ళేవాడు అన్నమాట. కామరూపగుడు, కామగుడు, ఈ రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ గా అనే శబ్దం సంస్కృతంలో వెళ్ళడానికి వాడతాం. అలాగే మధ్యగుడు అంటే మధ్యలో వెళ్ళేవాడు అనమాట. ఇలాగా ఇక్కడ సంజీవనగా అంటే సంజీవముతో వెళ్ళేవాడు, ప్రాణముతో ప్రవహించేవాడు, ప్రాణముతో ప్రవర్తించేవాడు, ప్రాణములతో నడిచేవాడు అని అర్థం. ఇక్కడ మళ్ళీ మనకు అనుమానం, ప్రాణాలతో నడవడం, ప్రాణం పోయి నడవడం కూడా ఉంటుందా అని. మన శరీరంలో ఉన్న ప్రాణాన్ని మృణ్మయమైన శరీరం కాబట్టి ఈ ప్రాణాన్ని పాంచభౌతికమైన శరీర సంబంధ జీవనములు అంటాం. వీటిల్లో పంచప్రాణాలు ఉన్నాయన్నమాట. ఈ పంచప్రాణాలు శరీరమును అంటిపెట్టుకొని ఉన్నంత వరకు మాత్రమే ప్రవర్తిస్తాయి. ఈ శరీరం విడిచిపెట్టాక సూక్ష్మరూపంతో పైకి వెళ్ళాక మళ్ళీ వీడి పుణ్యాన్ని బట్టో పాపాన్ని బట్టో, పుణ్యం ఉంటే దివ్య రూపం, పాపం ఉంటే యాతనా శరీరాన్ని పొందుతాయి. ఇలాగా ప్రాణం ఉన్నప్పుడు ప్రవర్తించగలుగుతుంది, ప్రాణం పోయాక ఏం ప్రవర్తిస్తుందో మనం ఈ శరీరంతో చూడలేము, ఈ శరీరంతో వాడు మళ్ళీ రాడు. కానీ హనుమంతుడు అలా కాదట. ఏ రూపము కావాలంటే ఆ రూపముతో తన జీవనత్వముతో అంతటా తిరిగేవాడు అని ఒక అర్థం. సర్వజీవాలకి కూడా సద్బుద్ధి ఉన్నంత వరకు రక్షణ ఇస్తాడు. ఇదిగో కాలనేమి వంటి పరమ పాపాత్ములైన రాక్షసులు వస్తే, శాస్త్రాలకి విపరీతార్థాలు చెప్పేవాళ్ళు వస్తే వాళ్ళని మాత్రం ఆహర్త్రి అపహరిస్తాడు, సంహరిస్తాడు, వాడిని పీక అవతల పారేస్తాడని అర్థం. పర్వతాన్ని పెకలించినట్లుగా ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛతో అపవిత్ర మార్గంలో ప్రవర్తించే వాళ్ళని ధ్వంసం చేస్తాడు అని ఒక అర్థం. ఇంకొక అర్థం కూడా ఉన్నది. అసలు సంజీవ శబ్దానికి ఆ హనుమంతుడు సంజీవ రాయుడని పేరు పొందడానికి గల కారణం, బుద్ధిన జీవనం యో దదాతి సయేవ సంజీవరాయ. మామూలుగా అయితే మనం సంజీవరాయుడు అనే పేరు అయిన సంజీవ పర్వతం తేవడం, లక్ష్మణుడిని బ్రతికించడం వల్ల మాత్రమే వచ్చిందనుకుంటున్నామే. అదొకటే కాదు, తన బుద్ధితో నిరంతరము ఎవడిలో జ్ఞాన చైతన్యాన్ని ఇస్తాడో, చైతన్య జ్ఞానం ఇస్తాడో, అసలు సిసలైన దివ్య జ్ఞానం ఇస్తాడో, పవిత్ర జ్ఞానం ఇస్తాడో, శాస్త్రజ్ఞానం ఇస్తాడో, అటువంటి వాడల్లా సంజీవరాయుడే. మనం కూడా మన పాండిత్యంతోటో మన శక్తితోటో అడుగు పెట్టిన చోటల్లా క్షేత్రం చేయగలిగి మహాత్ములుగా అజ్ఞానుల్ని కూడా తీర్చిదిద్దగలిగితే మనము సంజీవరాయులమే అవుతాం. కానీ సాధారణ మానవుడు తన ప్రవర్తనతో ఇంత లోకాన్ని మార్చలేడు. ఒక్క వ్యక్తి మనస్సు మార్చాలంటే ఎంత కష్టం. అందులోనూ చెడ్డ పనులకైతే మార్చచ్చు. సహజంగా కలియుగంలో ఒక లక్షణం ఉందిట, అదేమిటంటే అజ్ఞానికి ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది అని. చూడండి, పాపాత్మ వెనకాతలు ఎక్కువ జనం ఉంటారు. నీచేతి నీతులు చంపేవాడు వెనకాతలు కొన్ని లక్షల మంది జెండాలు పుచ్చుకు తిరుగుతారు. అదే మంచివాడు కొద్దిమందే ఉంటారు. ఫాలోయింగ్ ఎప్పుడు మంచివాడు కొంచెం తక్కువగా ఉంటుంది. కారణం ఏమిటంటే మంచి కేసి ఆకర్షింపబడడం, జ్ఞానం కేసి ఆకర్షింపబడడం అంత తేలిక కాదు కనుక. అలా కాకుండా హనుమంతుడు తన అత్యద్భుతమైన జ్ఞానంతో, చైతన్యంతో శాస్త్రజ్ఞానము కలిగినటువంటి వ్యక్తులను కూడా చైతన్యవంతుల్ని చేసి
అసలు లేనివాడికి శాస్త్రజ్ఞానం ఇచ్చి వారిని మహాత్ముల్నిగా శాశ్వతుల్నిగా తీర్చిదిద్దుతాడు గనక ఆయన సంజీవరాయుడు అయ్యాడనమాట. అందుకే హనుమంతుడు అడుగుపెట్టిన చోటు క్షేత్రం అన్నారు. ఈ మధ్యన మనందరికీ ఓ పెద్ద వాదోపవాదం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కొట్టుకు తెచ్చిపోతున్నారు. పండితులు సన్యాసులు సముద్రం దాటి వెళ్ళకూడదని కొందరు, సముద్రం దాటి వెళ్ళవచ్చని కొంతమంది. సముద్రం దాటి వెళ్ళకూడదు, ఇతర దేశాల్లో అపవిత్ర దేశాల్లోకి వెళ్ళి వీడు పాడైపోతారని కూడా రోడ్డు మీద పడి మరీ ఈ మధ్యన కూస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు కదా. దీనివల్ల సాధారణ ప్రజానీకంలో ఒక అనుమానం కూడా వచ్చింది. ఇప్పుడు ఇంతకీ సముద్రం దాటిన వాడు పూజార్హుడు కాడు, వాడు ఎందుకు పనికిరాడు అంటే ఆ కోవలోకి మొట్టమొదటి హనుమంతుడు చేరతాడు లేనిపోని గొడవ. ఎందుకంటే కాస్త కోస్తా సముద్రం కాదు, శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళాడు ఆయన. ఆ రోజుల్లో విదేశీయానం చేసినవాడు. అంచేత హనుమంతుడా నువ్వు ఆ రోజుల్లో సముద్రం దాటావు, సన్యాసులు సముద్రం దాటకూడదంటారు, మరి నువ్వు సన్యాసివి కదా ఎందుకు దాటావని మీరు ఎవరైనా ఆయన అడగగలుగుతారా? ఒక్కసారి అడిగి చూడండి. ఆ తర్వాత ఆయన తోక దెబ్బకి మళ్ళీ జీవితంలో ఇక మనకి ఇలాంటి పోకలు ఉండవు, ఈ రాక ఉండదు పోక ఉండదు. హనుమంతుడు బ్రహ్మచారి, జటి, పరివ్రాజకుడు, సన్యాసి, పరివ్రాజక రూపధృత్తు అని కిష్కింధాకాండలో కూడా ఉంటుంది, మీరు చూసుకోండి కావాలంటే. హనుమంతుడు పరివ్రాజక రూపం ధరించి మరీ రాముడి దగ్గరికి వెళ్ళాడు. మనం తెల్లవారు లేస్తే రామాయణాలను చెబుతున్నాం కొందరం, వింటున్నాం కొంతమంది. మరి అందులో ఏం చెప్పారు? హనుమంతుడు కూడా పరివ్రాజకుడే కదా, హనుమంతుడు బ్రహ్మచారియే కదా, సన్యాసే కదా. మరి ఈ సన్యాసి గారు సముద్రం ఎందుకు దాటారు? లంకానగరానికి ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ లంక దగ్గర నుంచి సముద్రం దాటే సంజీవని పర్వతం తీసుకొచ్చాడు. ఆపై పోని హనుమంతుడిని పక్కన పెడదాం, శ్రీరామచంద్రుడే దాటాడు. ఆయన కూడా 14 ఏళ్ళు సన్యాసి నియమంతో బ్రతకాలి. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మచారి నియమం ఒక్కసారి మళ్ళీ మనం రామాయణం చదివితే తెలుస్తుంది. ఆ 14 ఏళ్ళు వనవాసులు ఎలా ఉండాలో ఆ నియమంతో ఉన్నవాడు, వనవాస నియమంతో ఉన్నవాడు కూడా రామచంద్రుడు సముద్రం దాటి వెళ్ళాడు. ఆర్తత్రాణ పరాయణత్వం అక్కడుంది, సీతాదేవిని రక్షించాలి గనుక. వివేకానంద లాంటి మహానుభావులే గనక ఆ రోజుల్లో షికాగో అమెరికా వెళ్ళి ఉండకపోతే, సముద్రం దాటి ఉండకపోతే ఇవాళ ఈ హైందవ సంస్కృతి కట్టగట్టి పసిఫిక్ మహాసముద్రంలో ఏనాడో కలిసిపోయేది. అగస్త్య మహర్షిని మనం వెంటనే ఉద్వాసన చెప్పాలి. రోజు అగస్త్యుడికి నమస్కారం చేస్తున్నాగా, అగస్త్యుడిని కూడా ద్వేషిస్తే ఇంక సరే దానికి ఏం చెప్పలేం. కానీ లలితా సహస్రనామం చదవాలంటే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాది అనాలి కదా. అంటే హయగ్రీవుడికి అగస్త్యునికి సంవాదం. ఈ అగస్త్యుడు ఆ రోజుల్లో సముద్రం దాటినవాడు. సముద్రం దాటనే ఏమిటి, మొత్తం సముద్రంతా తాగేశాడు కూడా, ఆపోసన పెట్టాడు. అగస్త్యుడి గురించి తెలిసిన వాళ్ళంతా చెబుతారు. తాగడమే కాదు, అగస్త్యుడు కూడా సముద్ర ప్రయాణం చేశాడు. ఇదేమిటి పద్మాకర్ గారు లేనిపోయింది, ఆయన ఎప్పుడు ప్రయాణం చేశాడని మీరు అడగచ్చు. రామాయణం చదివామా లేక రామాయణం వింటున్నామా? రామచంద్రుడు యుద్ధరంగంలో రావణుణ్ణి జయించడానికి ముందు ఆదిత్య హృదయం ఒకటి పఠించాడు కదా. ఈ ఆదిత్య హృదయాన్ని రామచంద్రుడికి ఇచ్చింది ఎవరు? శ్రీరాముడికి సాక్షాత్ అగస్త్యుడే కదా. అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయాన్ని ఏ ఊళ్ళో ఇచ్చాడు? భారతదేశంలో ఇచ్చాడా? కాదు, లంకలో సముద్ర మధ్యంలో ఇచ్చాడు, లంకాద్వీపంలో రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు. అంటే అగస్త్యుడు కూడా సముద్రం దాటి లంకకి వెళ్ళాడు. కాబట్టి అగస్త్యుడు కూడా ఋషి, ఆయన బ్రహ్మచారి, ఆయన్ని తీసి పక్కన పెట్టేయండి. వశిష్ఠాది ఋషులంతా సముద్రం దాటినవాడు, వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టేయండి. కపిల మహర్షి అసలు విష్ణుమూర్తి అవతారాల్లో ఒకడు, ఆయన సాంఖ్యయోగం చెప్పాడు. ఈ సాంఖ్యయోగం సముద్ర తీరంలో ఎక్కడ? పసిఫిక్ మహాసముద్ర తీరంలో చెప్పాడు. కపిలారణ్యం అనేవారు దాన్ని. ఆ కపిలారణ్యమే వాళ్ళ కాలిఫోర్నియా అయ్యింది. కాబట్టి కాలిఫోర్నియా కపిల నారద మహర్షుల సంవాదానికి చిహ్నంగా నేను స్వయంగా అక్కడ నారద విగ్రహాన్ని, కపిల మహర్షి యొక్క విగ్రహాన్ని కూడా చూశా. అక్కడ వాళ్ళు ఉన్నారు. కాబట్టి కపిలుడు కూడా సముద్రయానం చేశాడు కాబట్టి ఆయన్ని బహిష్కరిస్తాం. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే సముద్రయానాన్ని కొన్ని కారణాల చేత ఈ మానవులు, కొంతమంది మనువులు ఎందుకు నిషేధించారంటే దారిలో అనాచారాలు వస్తాయి, భోజనానికి ఇబ్బంది కనుక ప్రతివాడి దగ్గర ఈ సెక్యూరిటీ వంకతోటి ముట్టుకునేలాగా అవకాశం మనం ఇవ్వాల్సి వస్తుందని కొంత నిషేధం పెట్టారు తప్ప వేదం ఎప్పుడూ చెప్పలా ఈ విషయం. మన పురాణాలు సంపూర్ణంగా ఎప్పుడూ చెప్పవు. అసలు ఇంకొకటి నిషేధం ఎవరికో చెప్పమంటారా? తన మీద తనకి నమ్మకం లేనివాడికి, తనకు ఆత్మశక్తి లేనివాడికి.
ఆత్మజ్ఞాని ఏ ప్రదేశానికి వెడితే వాడు తన పాదస్పర్శతో అపవిత్ర ప్రదేశాన్ని పవిత్రం చేస్తాడు. అసలు తీర్థయాత్రలని పేర్లు ఎలా వచ్చాయి? మహర్షులు అడుగు పెట్టడం వల్ల తీర్థయాత్రలు అయ్యాయి. అందులో సుఖయోగీంద్రుడు లాంటి వాడు ఆవు పాలు పితికే సమయం ఎక్కడైనా ఉంటే ఆ స్థలం ఒక మహా తీర్థయాత్రా స్థలం అవుతుంది. జ్ఞానులు ఎవరైనా సరే ఇలా సముద్రాలు దాటి అమెరికా వంటి దేశాలకు వెళ్ళి ప్రవచనాలు చేస్తే ఈ మహాత్ముల పాదస్పర్శతో ఆ దేశం పవిత్రం అవుతుంది. మ్లేచ్ఛులు కూడా హైందవ సంస్కృతికేసి వెళ్ళాలని, లోకం అంతా బాగు చేయాలని ఎప్పుడు సన్యాసుల్ని ఒక చోట ఉండకుండా తిరిగి అందరినీ ప్రబోధించి బాగు చేయమన్నారు. అసలు సన్యాసి ఒక చోట ఉండకూడదు, అన్ని చోట్లకి తిరగాలి. కాబట్టి తిరుగుతున్నటువంటి వాళ్ళని దుమ్మెత్తిపోసి ఉన్న ఈ హైందవ సంస్కృతిని తగలేయకూడదు. ఎందుకు చెప్పాడంటే హనుమంతుడిలా సమస్తము తిరుగుతూ తన దివ్య చైతన్యంతో లోకాలలో ఉన్న అపవిత్రతని తొలగించి నాశనం చేస్తాడు. ప్రాణాలు తీసే పాపాత్ముల శరీరములన్నీ కూడా సంజీవ నగములేట, అవి కొండలేట. ఈ కొండల్ని పెకలించుట అంటే అజ్ఞానమే జ్ఞానమని భావిస్తూ రాకుండానే సరిగ్గా దానినే పురాణంగా భావించి ఇతరులకు చెప్పేవాళ్ళు ఉంటారే, ఇటువంటి వాళ్ళల్లో